పట్టణంలో గత 2-3 నెలలుగా విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది. సో ఈ వాహనాల తనిఖీలో భాగంగా సౌండ్ పొల్యూషన్ ఇస్తున్నటువంటి వాహనాలు, ముఖ్యంగా బుల్లెట్ లాంటి వాహనాలతోటి ఎక్కువ శబ్దాన్ని చేసుకుంటూ ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వాహనాల మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. సో ఈ 2 నెలల కాలంలో కామారెడ్డి పట్టణ పోలీసులు విస్తృతంగా చేసిన ఈ తనిఖీలల్లో సుమారుగా 60 సైలెన్సర్లని హై సౌండ్ ఇచ్చి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి సైలెన్సర్ని సీజ్ చేయడం జరిగింది. వాటి మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. సో ఈ సైలెన్సర్లని ఈరోజు మన పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీటిని డిస్మెంటల్ చేయడం జరిగింది. సో దయచేసి పట్టణ ప్రజలకి, కామారెడ్డి జిల్లా ప్రజలకి పోలీసు చేస్తున్నటువంటి రిక్వెస్ట్, మీరు ఏదైతే వాహనాల ఎమ్మటి వచ్చిన సైలెన్సర్స్ ఉంటాయో అవే వాడండి. దాన్ని మాడిఫైడ్ సైలెన్సర్లు వాడితే దానివల్ల హెల్త్ మీద, ముఖ్యంగా ప్రజల హెల్త్ మీద ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక మీరు అటువంటి వాహనాలకి హై సౌండ్ ఇచ్చేటటువంటి సైలెన్సర్లు వాడితే మాత్రం తప్పకుండా దాని మీద కేసులు బుక్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి చలనాలు కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి వెహికల్లు ఏదైతే తయారవుతున్నప్పుడు ఉన్న ఏదైతే పార్ట్స్ ఉన్నాయో అవి వరకే వాడాలి. మాడిఫైడ్ వాడడానికి వీలు లేదు, దానికి ఒక రూల్ ఉంటుంది. సో కనుక మీరు దయచేసి అటువంటి హై సౌండ్ ఇచ్చేటటువంటి సైలెన్సర్ వైపు పోవద్దని ప్రజలందరికీ కామారెడ్డి పోలీస్ తరఫున విజ్ఞప్తి చేస్తారు. రాత్రి వేళల్లో కొంచెం తిరుగుతున్నటువంటి సౌండ్ పొల్యూషన్ చేసుకుంటూ తిరుగుతున్న వాహనాలని గుర్తించి ఆ వాహనాలని మనము సీజ్ చేయడం జరిగింది. సుమారుగా ఇది 2వ దఫా. మొదటి దఫాలో కూడా ఇట్లనే కొన్ని సైలెన్సర్ని సీజ్ చేసి డిస్మెంటల్ చేయడం జరిగింది. ఇది 2వ దఫా. సో ఇది కార్యక్రమం నిరంతరం ఉంటుంది. ఇది ఎవర్ ఎండింగ్. ఎప్పుడు మేము తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటాం. అటువంటి మా దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం. ఎంఏ యాక్ట్ ప్రకారం వాటి మీద కేసులు బుక్ చేస్తాం. పర్మిషన్లతోటి ఇట్లా డిస్మెంటల్ కూడా చేస్తాం. దయచేసి డబ్బులు వేస్ట్ అవుతాయి. మీరు అనవసరంగా దాన్ని ప్రజలకు ఇబ్బంది కలిగించేటటువంటి సైలెన్సర్లు పెట్టుకోవడం మంచిది కాదు. దానివల్ల తనకి ఇబ్బంది, ప్రజలకి కూడా ఇబ్బంది. కనుక ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాం. అలాగే విషయాల ప్రకారము ప్రతి వీకెండ్స్లో సబ్ డివిజన్ లెవెల్లో పెద్ద ఎత్తున మేము వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. సో దయచేసి వాహనదారులు గుర్తించాలి. లైసెన్స్ లేని పిల్లలకి, మైనర్లకి ముఖ్యంగా మీరు వాహనాలు ఇవ్వడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా జరిగినటువంటి ప్రమాదాలని, రోడ్ యాక్సిడెంట్లని మనము ఎనాలిసిస్ చేసుకుంటే చాలామంది యూత్ చనిపోతూ ఉన్నారు. దానివల్ల అది చాలా విచారించదగినటువంటి అంశం. తల్లిదండ్రులు గమనించాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దు. దయచేసి హెల్మెట్ కల్చర్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. హెల్మెట్ జస్ట్ 300-400 రూపాయలు ఉంటుంది, కానీ మన ప్రాణాన్ని కాపాడుతుంది. కనుక కొంచెం హెల్మెట్ వాడకాన్ని మీరు దాని మీద శ్రద్ధ పెట్టాలి. ప్రజలందరూ గమనించి అది వాడుతూ ఉంటే మన లైఫ్ సేవ్ అవుతుంది. ముఖ్యంగా బండి నెంబర్ ప్లేట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ చైన్ స్నాచింగ్స్ అవుతాయి. నెంబర్ ప్లేట్స్ లేని వాహనాల మీద వస్తే బండ్లు సీజ్ చేస్తారు పోలీసు వాళ్ళు. కనుక మీరు బండి రిజిస్ట్రేషన్ చేసుకోండి, నెంబర్ ప్లేట్స్ పెట్టుకోండి. మోటార్ సైకిల్ రైడ్ చేస్తున్నటువంటి వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి. పేపర్లన్నీ ప్రాపర్గా పెట్టుకొని మీరు సేఫ్గా ఉండాలనేది పోలీసుల యొక్క విజ్ఞప్తి.